ఆచరించినట్లయితే భక్తి శ్రద్ధలతో కవిని కేదాది వ్రతం ఆచరిస్తానమ్మా నేను. మా కొడలా ఏమమ్మా కోడలా ఇష్టపడికేవో అమ్మా గౌరమ్మ నోములో మనకొచ్చిరాలే చిన్ని కోడాలా అమ్మ కోడలా గౌరమ్మ నోములో వేరంటున్నావు తల్లి. మనకు గౌరమ్మ నోములో వచ్చిరాదమ్మా, మనకు వచ్చిరాదు. అందులో ఈ సమయంలో అంటే మంచాలని భర్త మగ్గుతున్నాడే కోడాలా ఇలాంటి సమయాన నోములో వచ్చా నా కోడాలా ఏమి సంబరాలని నోము నోసేవు అయ్యమని ఇంకా అట్లా ఏమి మోగాలని నోము నోసేవు కార్తీక పౌర్ణమిలో అంటే భర్త ఉన్నవారు భర్త లేనివారు అందరూ లోచేటి లోవమ్మా. అలాంటి లోములు నేను లోయమంటున్నావే. ఇలానే నా భర్త చావు బతుకులో ఉన్నాడమ్మా, శవమై బతుకుతున్నాడు మంచాన. నేను కవిరి కేదాది వ్రతం ఆచరించి నా భర్త నేను బతికించుకుంటానమ్మా. నాకు కవిరీదేవి లోముకే నీవు సెలవేవమ్మా. నేను ఇది చెప్పినా నువ్వు ఆ గౌరవమే నోయాలంటున్నావు. అవునమ్మా, కానీ నీ మాట నేను ఎందుకు కాదన్నాను తల్లి. కానీ ఒక్క మాట, మన ఇంట్లో నోయడానికి వీలు కాదమ్మా. ఎందుకంటే 10 మంది వస్తూ పోతున్నారు నీ భర్త గారిని చూడడానికి. కాబట్టి ఇక్కడ నోయడానికి వీలు పడదు. నువ్వు అట్లా నోము నోయాలంటే నందవనంలో పోయి నోచుకో తల్లి, అక్కడ పోయి నోచుకో. అంత చెల్లమ్మ దగ్గర కవిరీదేవి నోముకి సెలవు తీసుకొని కావమ్మా. ఆవిడ కాదనక వత్తనక వ్రతము పట్టిందా కావమ్మా. కాదనక వత్తనక వ్రతము పట్టి మా తల్లి కావమ్మ దేవత. మరి వెంటబెట్టి తన భర్త గారు పెట్టిన నందావనమున చేరి నందావనములో నోమునకు సుప్రతమైన స్థలమును ఏర్పాటు చేసి ఆ నందావనములు పసుపు నీళ్లు
దేవమ్మ పచ్చని పందెళ్ళు వేపించానమ్మా దేవత శ్రీమద్రమారణ గోవిందో మరి పెట్టి నందావనమున చేరి నందావనములో నోములకు మరి సుకృతమైన స్థలమును ఏర్పాటు చేసి పసుపు నీళ్లు పంచితమ్ము తల్లి కావమ్మ పచ్చని పందళ్ళు వేపించి